హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చిన్న హార్వెస్ట్ ఉందండి. మార్నింగ్ కూరగాయల కోసం అని వచ్చేసేసి అలాగే వచ్చాను. ఇలాగ అనిపిస్తుందని అనుకోకండి ఫ్రెండ్స్. పొద్దున్నే లేచేదావుడే మనకు కర్రీ కోసం అని కూరగాయలు కావాలి కాబట్టి హార్వెస్ట్ కోసం అని వచ్చేసేసాను. చూడండి, నాకంటే పైగా పోయాయి నా మొక్కలు అనేటివి. అన్నీ ఇంటి ముంగటనే పెట్టుకున్నానండి. టెర్రస్ పైన తీసేసాను. ఇక్కడ కనిపిస్తున్న వెనకాల కనిపిస్తున్నది గ్రేప్స్ అండి. ఇది నేను ఎంతో ఇష్టంగా కుండీలో పెట్టుకున్నాను. మొన్ననే రీపాటింగ్ చేసిన, కొంచెం డిస్టర్బ్ అయ్యి ఆకులు అనేటివి ఎండిపోయి అదయ్యాయండి. ఇది 1 kg వంగ. అయితే ఫ్రెండ్స్, నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను గ్రేప్స్ పెట్టాను కదా, అది చాలా బాగా మంచిగా ఇదయ్యింది. కాకపోతే నా గార్డెన్లో పందికొక్కులు కానీ ఎలకలు కానీ ఇంకేవి కానీ అటాక్ కావండి. ఇంతకు ముందుకు ఉడతలు అనేటివి పండ్లు వస్తే తింటూ ఉంటాయి, ఇప్పుడైనా తింటూనే ఉన్నాయి. కాకపోతే ఈ మధ్యలోనే కుక్క వచ్చేసి కొంచెం గ్రేప్ చెట్టుని కదిలించిందండి. అది మీకు ఒకసారి షార్ట్ వీడియో చేసి పెడతాను. అసలు ఎంత మంచిగా పెట్టుకున్నానో, అది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మొత్తానికి వచ్చేసేసి మొత్తం ఖరాబ్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ నేను దాన్ని ఇంకా కొంచెం మట్టి అది ఇది వేసేసేసి డిస్టర్బ్ అయిన మొక్కని మంచిగా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ జీనియా ఫ్లవర్స్ అండి. జీనియా అయితే నేను ఇట్లా విత్తనాలు ఎక్కడ పడేస్తే అక్కడ వచ్చేసినాయి. ఇంకా వంకాయల కోసమని హార్వెస్ట్ కోసమని వచ్చానండి. ఇది వంకాయలన్నీ హార్వెస్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఎయిర్ పొటాటో, మిర్చి, వంగ, టమాటో మరియు చెట్టు చెమ్మ మరియు గోరు చిక్కుడు ఇలాంటివి అయితే పెట్టుకున్నానండి. చిక్కుడు మాత్రం నేను చేను దగ్గరనే పెట్టేస్తాను. అవి క్రీపర్ కదండి, అందుకే చేను దగ్గర ఉడకంగా కొన్ని కూరగాయలు అయితే పెడుతున్నాను. అవి కూడా ఆర్గానిక్గా న్యాచురల్గా పండించాలని. ఇది వచ్చేసి బీన్స్ అండి. బీన్స్ ఉడకంగా ఉన్నాయి. మన దగ్గర ఫ్రెంచ్ బీన్స్ అనేటివి పెట్టాను. మంచిగా క్రాప్ అనేది వస్తుంది. ఈసారి అయితే ఒక 10-15 మొక్కలు పెట్టుకున్నాను. 10-15 మొక్కలు మంచిగా బ్రతికాయి. చెట్టు చెమ్మ ఉడకంగా ఒక 15 గల్లా ఉన్నాయండి. మన గోరు చిక్కుడు ఒక 15 మొక్కలు పెట్టుకున్నాను. దొండ అయితే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ వాటికి కొన్ని ఇచ్చుకుంటూ అది చేస్తున్నాను. ఇక్కడ వచ్చి నిమ్మ అండి. నిమ్మ ఈసారి ఉడకంగా పూత వచ్చింది, కానీ మరి క్రాప్ ఎట్లా వస్తుందో చూడాలండి. అది మన నిమ్మ అండి, మన నాటు నిమ్మ అంటారు కదా, అది నేను కుండీలో పెట్టుకున్నందుకో ఏమో కానీ పూత వచ్చేస్తుంది, రాలిపోతుంది. ఇంకా వంకాయలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈరోజు కర్రీ కోసమే హార్వెస్ట్ చేసి ఈ చిన్న వీడియో మీకు చూపిస్తున్నాను. నాకు సపోర్ట్ చేసి డ్రాప్ కాకండి. సబ్స్క్రైబర్ ఎందుకో డ్రాప్ అయిపోతున్నారు, డ్రాప్ కాకండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రజెంట్ అయితే మిర్చి అండి, నేను చలికాలంలో పెట్టుకున్నానని చెప్పాను కదా మిర్చి, ఇప్పుడైతే చాలా బాగా వచ్చేస్తున్నాయి. జీనియా మొక్కలు అయితే ఎంత బాగున్నాయో చూడండి. జీనియాతో పాటు ఈ మధ్యలో నేను కొన్ని విత్తనాలు అయితే వేసుకున్నానండి. ప్రజెంట్ ఇప్పుడు మా ఊరు దగ్గరికి వచ్చి ఉన్నాను, గార్డెన్లోనే ఉన్నాను. ఒక 1 వీక్ వరకు ఉంటాను. ఈ 1 వీక్లో మీకు అన్నీ చూపిస్తూ ఉంటానండి. టైం ఉన్నట్టు మీకు అన్ని మొక్కలు అనేటివి పరిచయం చేస్తూ ఉండుంటాను. ఇది వచ్చేసి యాపిల్ బెర్ అండి, పెద్ద సైజు ఉంటాయి కదా స్వీట్ యాపిల్ బెర్. ఇది ప్రతిసారి కాసినప్పుడల్లా ఎవరో తెంపుకోవడం ఏదో ఒకటి జరిగింది. ఈసారి అయితే కాపాడుకుంటూ ఒక మధ్యలో పెట్టేసేసాను. చామంతి మొక్కలు అయితే చాలా ఉన్నాయి. ఎవరికైనా కావాల్సే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చామంతి నారు చాలా ఉంది, ఎక్కువైపోతుంది నాకు. అలాగే ఉంచాను, ఊర్లో అడిగిన వాళ్ళకు కూడా ఇచ్చాను. నా దగ్గర అలాగే ఉన్నాయి. అలాగే నేను వేసుకున్న పూల విత్తనాలు అయితే కొన్ని గలేడియా మరియు దాలియా, ఇక కొన్ని రకాలైతే వేసుకున్నానండి. హాలీవుక్ అలా ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్నాను. ఇవి వచ్చి గోకర ఉడకంగా చెప్పాను కదా, ఒక 15 మొక్కలు పెట్టుకున్నానని. మంచిగా వచ్చాయండి. చామంతులు వచ్చాయి. ఇది పర్పుల్ మందార అండి, ఇది పర్పుల్ మందార నేను శేషు గారి దగ్గర తీసుకున్నాను. దానికి మొగ్గలు వచ్చాయి. పువ్వులు వచ్చిన తర్వాత ఒక షార్ట్ వీడియో పెడతాను కంపల్సరీగా, ఎందుకంటే అది ఫ్లవర్స్ వచ్చినప్పుడు నేను లేకున్నాను. అలాగే బ్రహ్మకమలం ఉడకంగా చాలా బాగా అండి. నేను రీపాట్ చేసుకున్న మొక్క అయినా సరే దానికి ఫ్లవర్స్ వచ్చినాయంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అది షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. చనిపోయే మొక్క కొందరికైతే పెద్దగా అయ్యి పువ్వులు ఊసలేదని బాధపడుతున్నారు, కానీ నేను రీపాటింగ్ చేసినాక చనిపోయిన మొక్క ఉడకంగా చాలా అద్భుతంగా వచ్చేసేసింది. ప్రజెంట్ అయితే ఇవన్నీ మొక్కలు ఉన్నాయండి. టమాటా అవి ఇవి కొన్ని కూరగాయలే నా ఫ్యామిలీకి సరిపోనైతే పెట్టుకున్నానండి. ఈసారి మొత్తం గార్డెన్ అంతా తీసేసి చిన్నగా పెట్టుకున్నాను. ఫ్యూచర్లో పెద్దగా పెట్టుకోవడానికి ఆలోచన చేస్తున్నాను. తప్పకుండా నేను పెద్దగా పెట్టుకున్నప్పుడు మీకు ప్రతి కూరగాయ నా గార్డెన్లో పండించి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ మిర్చి ఉన్నాయి, ఇవన్నీ హార్వెస్ట్ చేసుకోవాలి. ఓకేనండి, బాయ్ అండి.